వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వర్ణల్ యూట్యూబ్ ఛానల్. బాగున్నారా అందరూ? నేను ఈరోజు ఎందుకు ఇక్కడ ఫ్రిడ్జ్ కాడ నిలబడ్డా అని మీకు అందరికీ డౌట్ వస్తుంది కావచ్చు. కానీ నేను ఈరోజు అందరూ ఎట్లా యూట్యూబ్ ఛానల్లో హోమ్ టూరు ఫ్రిడ్జ్ టూరు అన్నీ చేస్తుంది కాబట్టి నేను కూడా మేము ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. ఒక 6 months అవుతుంది అంతే. అంటే ఇదివరకు కూడా ఉండే ఫ్రిడ్జ్, కానీ అది ఖరాబ్ అయిపోయింది. 2-3 times రిపేర్కి ఇచ్చినాం కాబట్టి నాకు ఒక కాయిష్ ఉండే కొత్త మంచిగా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని. సో ఎట్లనో అట్లా మా హస్బెండ్కి రిక్వెస్ట్ ఏదో వేసి కన్ఫామ్ నేనైతే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. ఇదైతే డబల్ డోర్ ఫ్రిడ్జ్, గోద్రేజ్ కంపెనీది. నా ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక నా డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు దీనివల్ల. సో ఇక్కడ నేను ఒక గోద్రేజ్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ అనేది మేము విజయ సెల్స్ అనే ఒక షాప్లో షాప్ చేసినాం. సో ఈ ఫ్రిడ్జ్ అనేది మాకు చాలా బాగా, ఇంకా ఉండే వెరైటీస్ కానీ ఇది అనేది మాకు చాలా బాగా నచ్చింది ఫ్రిడ్జ్. ఇది ఏంటంటే గోద్రేజ్ కంపెనీ ఫ్రిడ్జ్. దీని వారంటీ వచ్చేసి 10 years ఉన్నది. అండ్ ఇట్ ఈస్ 95% ఫుడ్ సర్ఫేస్. అంటే మంచిగా, అంటే 95% మనం ఏవైతే స్టోరేజ్ అన్నీ చేసుకుంటాం కాబట్టి సో అన్నీ మంచిగా గుడ్ క్వాలిటీ, ఫ్రెష్, నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఇది ఏంటంటే ఇది 2 star ఫ్రిడ్జ్ అన్నట్టు. అంటే పవర్ సేవింగ్ కూడా మనకి ఎక్కువ అవసరం. ఇట్లా అంటే ఎక్కువ కొందరు ఎట్లా బిల్ బాగా వస్తుందని ఫ్రిడ్జ్ పర్చేజ్ చేయరు, కానీ అట్లేం అవసరం లేదు. ఇప్పుడు నార్మల్లీ అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి నేను కూడా కొనుక్కున్న ఒక మంచి ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా కొనుక్కున్నాం, కానీ ఎట్లా అంటే ఇక్కడ సెట్ అవుతలేదు. మళ్ళీ మెయిన్గా ఏంటంటే నేను గ్లాస్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. అంటే మొత్తం గ్లాస్ అన్నట్టు, అంటే ఇట్లా ఐరన్ మెటల్ అట్లా కాకుండా ఒక మంచి గ్లాస్ ఫ్రిడ్జ్ అనేది కొనుక్కున్నా. భయం అనిపించింది, పిల్లలు ఉన్నారు పలగొడతారు అట్లా, కానీ మా పిల్లలు ఇక్కడికి రారు, వచ్చినా కానీ మంచిగా అంటే నీట్గా ఉంచుకుంటాం మేము ఫ్రిడ్జ్ని. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే మా సిస్టర్ వచ్చింది తను గోవాకు పోయినప్పుడు, కానీ ఇక్కడ ఏంటంటే గ్లాస్ కాబట్టి ఇక్కడ స్టిక్ అవుతలేదు ఇది. సో దాన్ని ఎక్కడ పెట్టాలని మేము మా బీరువాకు పెట్టుకున్నాం. సో ఇది అనేది డబ్బలు వేయాలి. ఇప్పుడు 2 doors 2 compartment అన్నట్టు ఫ్రిడ్జ్ది. ఇది ఫస్ట్ పైనదేమో ఫ్రిడ్జ్, అది కిందిదేమో జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్. సో నేను ఫస్ట్ కిందిదే చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్. ఇది నేను అట్లా అంటే మెస్సీ అనిపించింది, అట్లా నేను కొంచెం ఆర్డర్గా పెట్టేసుకున్నా. సో ఫస్ట్ ఈ ర్యాక్ వచ్చేసి ఏంటిదంటే ఇలా చాలా బాగా ఇక్కడ దీన్ని ఏమంటారు ఎగ్ది స్టాండ్ అనేది నాకు బాగా నచ్చింది. చూడండి ఇక్కడ ఒక 8 eggs మనం పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మేము ఇప్పుడు ఎగ్ తెచ్చుకోలేము కాబట్టి అది అట్లా ఖాళీగా అయిపోయింది. అండ్ ఒకటి ఇక్కడ మా పాత ఫ్రిడ్జ్ది కూడా ఎగ్ది స్టాండ్ ఉండే, సో నేను అది పాడేయలేదు. ఎట్లా అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలా మనం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు కూడా యూజ్ అవుతుందని అట్లా ఉంచేసినట్టు. అండ్ ఇది ఒక గీ ప్యాకెట్, అట్లా మొన్న ఒక షాప్ చేసి తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఉంచేసిన ఇక్కడ పెట్టుకోవాలని. అండ్ మెయిన్లీ దిస్ ఈజ్ బ్రూ కాఫీ బాటిల్ అన్నట్టు. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడన్నా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా, లేకపోతే ఇట్లా ఎప్పుడైనా మైండ్ ఇట్లా హెడేక్ అయినా, ఏదైనా మూడ్ ఫ్రెష్లో ఎప్పుడైనా కానీ గరం గరం మిల్క్లా ఇంత షుగర్ వేసి కాఫీ పౌడర్ వేసుకొని నేను మంచిగా కాఫీ ఎంజాయ్ చేస్తాను. దిస్ ఈజ్ బ్రూ బ్రాండ్. ఇట్స్ వెరీ గుడ్ బ్రాండ్ అండ్ ఇట్స్ వెరీ బాగా పాత కాలది బ్రాండ్ అన్నట్టు. సో ఇదే నాకు నచ్చి ఇదివరకు కూడా ఉండే మా ఇంట్లో బ్రూ, కానీ ఏమంటే వేరే కంపెనీ లేదు. కానీ ఇప్పుడు నేను ఈ బాక్స్ ఇది కొనుక్కున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ర్యాక్. ఇలా మెయిన్లీ నేను ఏంటంటే నెయిల్ పెన్స్, లిప్స్టిక్స్, చూడండి నా దగ్గర వెరైటీ కలెక్షన్స్ ఆఫ్ నెయిల్ పెన్స్ ఉన్నాయి. అందరికీ డౌట్ వస్తుంది కావచ్చు నేను ఇది ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా యాక్చువల్లీ అంటే మనం ఇక్కడ అక్కడ ఎక్కడన్నా బయట పెట్టేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది నెయిల్ పెన్స్ అనేటి ఖరాబ్ అయ్యే ఛాన్స్ బాగా ఉంటుంది. కానీ అట్లా లేకుండా నేను ఒక
ఈ ర్యాక్ మొత్తం నేను నా పర్సనల్ మేకప్ ఐటమ్స్ అంటే లిప్స్టిక్, నెయిల్ పెయింట్ దానికోసం ఇక్కడ పెట్టి, ఎందుకంటే ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా నీట్గా ఎప్పటికప్పుడు మనం ఇట్లా చూడండి. నేను ఒకటి చూపిస్తా, అంటే ఖరాబ్ జల్లి కావన్నట్టు ఇలా ఉండి బగ్గని అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఎప్పటికప్పుడు మనం ఇట్లా పెట్టుకోవచ్చు మంచిగా. క్వాలిటీ అండ్ మనకి క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఇట్లా చల్లగా ఉంటుంది, నైస్ అండ్ నీట్గా మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇది ఏంటిదంటే ఫాలుదా ప్యాకెట్. ఇది మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారంట. మా డాటర్స్కి ఇది బాగా ఇష్టం అన్నట్టు ఫాలుదా. సో అది తెచ్చి పెట్టేసిన, కానీ ఎప్పుడు నేను చేయలేను. ఇగో ఈమెనే మా డాటర్, సో ఈమెకి ఇది చాలా ఇష్టం. సో నేను ఇది తెచ్చి పెట్టాను. ఈ ర్యాక్ ఏంటంటే ఇది అనేది ఇలా నేను బేల్, అన్ని రకాల బేల్ ఉంటాయి కదా, అది ఇట్లా ఎందుకు ప్యాకెట్స్లో పెట్టడం అని ఇది ఒక బాక్స్ ఖాళీ ఉందని ఇలా నేను మంచిగా క్లీన్గా నీట్గా చేసేసి ఇలా వేసేసాను అన్నట్టు. అండ్ దిస్ ఈజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరి ఇంట్లో ఉంటుంది, కానీ మేము బయట షాప్ చెయ్యం. నార్మల్లీ ఇది అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మేము ఇంట్లోనే నూరుతాం. అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి పేస్ట్ ఇంట్లోనే హోమ్ మేడ్. మేము బయటది ఎక్కువ యూజ్ చేయమండి, ఎప్పుడు యూజ్ చేయాలి ఇంట్లోనే. అండ్ దిస్ ఈజ్ జామ్. తెలుసు కదా, పిల్లలు ఉంటే జామ్తో ఇంపార్టెంట్. సో మేము ఏంటంటే బ్రాండ్ది కాకుండా మా హస్బెండ్ ఎప్పుడు ఇది మీల్ టైం అనేది బ్రాండ్ తెస్తాడు అన్నట్టు. 1 kg ఎప్పటికీ ఉంటుంది మా ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడు స్కూల్ వెళ్తుంది కాబట్టి ఆమెకి ఎప్పుడు కంపల్సరీ ఎప్పుడన్నా వీక్లీ టూ టైమ్స్ 1 or 2 times మేము ఇది ఆమెకి బ్రేక్ఫాస్ట్కి లేకపోతే వెళ్ళినా చపాతీకి ఇట్లా పెట్టేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఉసిరికాయ పచ్చడి. మా అత్తమ్మ పెట్టింది, చాలా బాగా వచ్చింది. మేము ఇప్పుడు టమాటా పప్పుచారు, రుద్రపప్పు అంటారు కదా, అలా వేసుకొని తింటున్నాం. చాలా బాగున్నది, పుల్లగా. అండ్ ఇలా బాగా నిమ్మకాయలు వేసి చేసినాం అన్నట్టు ఈ పచ్చడి. ఇప్పుడు ఎండాకాలం కదా, మంచిగా కడుపులో చల్లగా పుల్లగా మంచిగా ఉంటుంది. అండ్ దిస్ ర్యాక్ వచ్చేసి ఇది ఏం లేదు, కొన్ని ఆవాలు ఉండే బాక్స్లో వేసేసి నేను పెట్టేసిన అట్లా. చూడండి, ఇలా అయితే 3 compartments వచ్చినాయి మనకి. తో ఇలా నేను ఒకటి సెట్ చేసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జీరా సోడా. ఇది ఎప్పుడన్నా మనకి స్టమక్ అప్సెట్ అయినా, స్టమక్లో ఏమన్నా మనకు అట్లా అన్నం అజీర్ణం కాకపోవడం, అరగకపోవడం ఏమన్నా అయితే అప్పుడు జీరా సోడా తాగాలి. కానీ ఇంతవరకు మేము ఇది ఓపెన్ చేయలేము. మా హస్బెండ్ తెచ్చుకున్నాడు, ఇది మా హస్బెండ్ బ్రాండ్ అన్నట్టు. నేనైతే యూజ్ చెయ్యా. నార్మల్లీ నేనైతే థమ్స్అపే తాగుతా, ఎందుకంటే అది నాకు బాగా ఇష్టం. కానీ అది కూడా ఎప్పుడన్నా నాన్ వెజ్ ఏదన్నా హెవీ ఫుడ్ ఉన్నప్పుడు తీసుకుంటాం. ఆ హెవీ ఫుడ్ ఉన్నప్పుడు కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది కాబట్టి అప్పుడు మా హస్బెండ్ ఒక గ్లాసులు ఇది పోసుకొని తాగేస్తాడు. అండ్ దిస్ ర్యాక్ అనేది మా అత్తమ్మ ర్యాక్ అసలు. ఎందుకంటే ఇలా ఆమె మెహందీ కోమ్స్ పెట్టుకుంటుంది, చూసారా. ఇది మెహందీ ఇప్పుడే వచ్చినాయి, మాకు ఒక షాప్ ఉంది అన్నట్టు. అలా మేము ఇది మెహందీ అమ్ముతాం. సో ఇది అనేది మెహందీ చూడండి ఎంత ఫ్రెష్గా. ఇప్పుడే మా మామయ్య షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చిండు. ఇది ఏంటంటే ఇలా పెడితే మంచిగా ఎండిపోకుండా, ఇప్పుడు ఎండాకాలం కదా, ఖరాబ్ కాకుండా ఇలా ఇట్లా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ దిస్ ఈజ్ మిల్క్. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మార్నింగ్ టీ పెట్టేసుకుందాం, అయిపోయింది. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి మా అత్తమ్మది అన్నట్టు. ఆల్మోస్ట్ ఆమెనే యూజ్ చేస్తాను, నేనైతే యూజ్ చేయను. అండ్ దిస్ ఈజ్ మా ఫ్రిడ్జ్లో ఒక గొప్ప ఏంటిదంటే ఇది అనేది ఇక్కడ ఇలా ఒకటి ఇక్కడ సెట్ చేసేది ఒకటి ఉన్నది అన్నట్టు మా ఫ్రిడ్జ్లో 258. ఇది ఏంటిదంటే మనం ఇప్పుడు కూల్గా అంటే నార్మల్లీ వింటర్ సీజన్ వస్తుంది కదా, అప్పుడు క్లైమేట్ ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఒక 2 కాడ పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. దాని సెట్టింగ్స్ అన్నట్టు. సో ఇప్పుడు మొన్నటి రక వింటర్ ఉండే కాబట్టి నేను 5 కాడనే పెట్టేసిన. ఇప్పుడు సమ్మర్ కదా, బాగా కొంచెం కూల్గా ఉండండి నేను 8 రాక ఇప్పుడు ఇంకా పెట్టలే, ఇప్పుడు చేస్తాను నేను అట్లా.
ఇలాంటి టమాటోస్ నిన్ననే ఫ్రెష్గా తీసుకొచ్చినాం. ఆమె మా అత్తమ్మ. ఇగో ఇది టమాటోస్ నిన్ననే తీసుకొచ్చిన, ఇట్లా పెట్టేసాను నేను అంతే. ఈ గంపల ఇక ఇది ఏంటిదంటే స్వీట్స్ కొన్నప్పుడు ఈ బాక్స్ వచ్చింది మాకు, కానీ మేము తినేసినాం. ఇది ఎందుకు ఖాళీ ఉంచాలి, పడేస్తే బాగోదు కదా, అందుకే ఇలా మంచిగా నీట్గా మిర్చి అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వేసి మంచిగా వీటిని ఏమంటారు తొడిమెలు అవి కూడా తీసి కడిగి మంచిగా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం మనం. అండ్ ఇది సోడా, తినే సోడా, తాగే సోడా కాదు, ఇడ్లీ దోశ వేసినప్పుడు అలా వేస్తాం కదా, అది కూడా ఇలా పెట్టేసాం. ఇక ఇలా అంటే చాయ్లో అల్లం వేసుకుంటాం కదా, అది కొంచెం అల్లం ఇలా వేసి పెట్టింది బాక్స్. ఇది అయిపోయింది. ఇక ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ అన్ని నట్స్ ఉంటాయి. నట్స్ అంటే ఇక కొంచెం మా చిన్న పాపకు బాగా ఇష్టం, బాదం అన్నీ అయిపోయినాయి. ఇగో ఈ కిస్మిస్ ఒక్కటే బచ్చ ఇచ్చింది, 1/2 kg బాదం కిస్మిస్ ఆమె మొత్తం తినేసింది. ఓన్లీ ఇట్లా కిస్మిస్ బచ్చ ఇచ్చింది, నేనే ఇస్తలేను కొన్ని అని కూకుని. అండ్ ఇలా నార్మల్ ఇక జీరా ఒక బాక్స్లా, ఇలా పుట్నాలు చూడండి. ఇక ఇది ఏమో పసుపు మా హస్బెండ్ తెచ్చిండు. సో ఇది అనేది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మంచి క్వాలిటీ ఉంటుందని తీసుకొచ్చిండు. సో నేను ఇలా బాక్స్లో ఇట్లా స్టోర్ చేసి పెట్టేసిన, బయట పెడితే ఎట్లా ఖరాబ్ అయిపోతుందని అట్లా. ఇక ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. ఇక ఈ బాక్స్లో ఏంటి అంటే నా దగ్గర 4 బాక్సెస్ ఉన్నాయండి. ఇట్లా మా మమ్మీ ఆయిల్ క్యాన్ కొన్నప్పుడు ఈ బాక్సులు ఫ్రీ వచ్చినాయి అంట దానికి. సో నేను కూడా తెచ్చుకున్నా. ఇలా ఒక దాంట్లో ఆవాలు పోసి పెట్టిన, ఇలా ఒక దాంట్లో ఆవాలు పోసుకున్నా, ఇక ఒక దాంట్లో కరివేపాకు వేసుకున్నా. ఎందుకంటే నేను బాగా కరివేపాకు కొత్తిమీర అవి బాగా యూజ్ చేస్తాను. ఇక ఇలా పుట్నాలు ఉన్నాయి, ఇట్లా టైంపాస్ ఈవినింగ్ టైంగా తినడానికి. వీళ్ళు ఆల్రెడీ మోస్ట్లీ అయిపోయినాయి, తేవాలి. ఇక ఇలానేమో లవంగాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బాక్స్లో ఇట్లా వేసేసి ఇట్లా పెట్టేస్తాను నేను. ఇంకా ఇలా ఇలాచి స్వీట్కైనా ఎప్పుడన్నా నాన్ వెజ్లకి అలా ఇలా వేసేస్తాను. ఇక ఇదేంటి చెక్క, దాచిన చెక్క, ఇది కూడా ఒక బాక్స్ వేసేసి పెట్టేస్తాను. ఇవేమో క్యారెట్స్, ఇది ఇక్కడ అక్కడ సర్దేసేస్తున్నాను నేను. ఇవి క్యారెట్స్ మొన్ననే మా మామయ్య తీసుకొచ్చిండు, కానీ వాళ్ళు తింటలేరని మా పిల్లలు అయితే మొత్తం తినేసి ఖతం చేసిండు. ఎందుకంటే వాళ్ళకి క్యారెట్స్ అంటే బాగా ఇష్టం. ఇట్లా సలాడ్ టైప్ అవటి తింటారు. ఎప్పుడు టైంపాస్ ఉన్నప్పుడు తినేస్తారు. ఈ సెక్షన్ అయిపోయింది. ఈ సెక్షన్ వచ్చేసి ఇది కొత్తిమీర. దీన్ని పాలిథిన్ కవర్లో నేను వేసి పెట్టిన, ఎందుకంటే చాలా డేస్ వరకు ఇది ఫ్రెష్గా క్వాలిటీ మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే ఈ ఫ్రిడ్జ్ది మెయిన్ ఏంటి అంటే ఇది ఒక ర్యాక్ అన్నట్టు. ఇళ్ళకెళ్ళి ఏదైతే కూలింగ్ అనేది ఉంటుంది కదా, అది మనకి ఇళ్ళకెళ్ళి వస్తుంది అన్నట్టు. అంటే ఇళ్ళకెళ్ళి వచ్చి ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా బాగా కూల్ అవుతుంది. సో అందుకని నేను ఫ్రిడ్జ్ తీసుకున్నాను, ఎందుకంటే కూల్నెస్ అనేది ఇక్కడ నుంచి మనకు పాస్ అవుతుంది. ఇక ఇక్కడ ఏం లేదు, నిన్నటిది కొంచెం పప్పు మిగిలింది, అది ఇలా పెట్టేసాను. ఇక యాజ్ యూజువల్ ఇది బీట్రూటు, మా ఇంట్లో ఎప్పుడు ఏదన్నా ఒకటి ఉంటూనే ఉంటాయి. క్యారెట్, బీట్రూటు, ఇంకా అవటి ఉంటాయి. ఇదొక బాక్స్. ఈ బాక్స్లో ఏంటంటే మినీ కిచెన్ ఐటమ్స్ అంటారు కదా, అన్నీ నేను వెళ్ళి వేసేస్తాను, ఎందుకంటే ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇది చింతపండు, ఇదేమో ఎర్ర పప్పు. నేను వండుతలేను, కానీ మా హస్బెండే తెచ్చి పెట్టిండు, ఎప్పుడన్నా టైంపాస్కి వండుకోవచ్చని అలా ఉంచేసిన. ఇక ఇదైతే ఏమంటారు ఉడద్ దాల్ అంటే మినప్పప్పు. ఈ పప్పును కూడా ఇలా నేను వేసి పెట్టిన. ఇంకా ఇలా పెసరపప్పు, చనా దాల్,
ఇక ఇవి ఏంటి అంటే బేల్. ఇప్పుడు చెప్పినగా ఒక బాక్స్లో వేసి పెట్టినా అని, కొన్ని ఇంకా స్టోర్ మిగిలిపోయినాయి, స్టోరేజ్ పోయి వేసేసిన. ఇది రవ్వ, బయట పెడితే పురుగులు పట్టి ఖరాబ్ అయిపోతుందని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను. ఇక ఇవేమో కాబోలి చెనా, ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఇటువంటి ఐటమ్స్ మనం బాక్స్లో డబ్బాలలో వేసి పెడితే ఏమవుతుందంటే జల్లి ఖరాబ్ అయ్యే ఛాన్స్, పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది మైదా పిండి ఎక్కువ యూజ్ చేయం, ఎప్పుడన్నా బొండాలు లేకపోతే పోలేలు అలా చూపిస్తాం. ఇది మా చిన్న ఒక బాక్స్ అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఇలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ర్యాక్ అయితే ఏంటి ఇలా ఇవన్నీ స్టోరేజ్ చేసుకున్నాను. కానీ ఇవి ఎట్లా అంటే బాగా రేర్లీ మనం ఎప్పుడన్నా యూజ్ చేస్తాం ఐటమ్స్, అంటే ఆల్రెడీ కొన్ని నేను తీసి పెట్టుకుంటాం. ఇవి అంటే ఎప్పుడన్నా లేనప్పుడు యూజ్ అయ్యే ఐటమ్స్ కాబట్టి ఇవి ఇట్లా పక్కన పెట్టేసిన. బాగుందా మా ఫ్రిడ్జ్? ఇది కింద ఫ్రిడ్జ్ నావి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్. ఇప్పుడే మా హస్బెండ్ వాటర్ మెలన్ తెచ్చిండు, మా అన్నయ్య వచ్చిండని. సో వాళ్ళకి కొంచెం కట్ చేసి ఇచ్చిన, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా కూల్ అయిపోతాయి డీప్ ఫ్రిడ్జ్లో అని. ఎందుకంటే ఇప్పుడు మేము తినడానికి. అండ్ నార్మల్లీ డీప్ ఫ్రిడ్జ్లో ఏంటిదంటే కూల్ ఎయిర్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఇక్కడ నార్మల్ ఉన్నది మినీ ఫ్రిడ్జ్, మ్యాక్స్ ఫ్రీజర్, అంటే ఎట్లా అంటే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ పెట్టిన, మొన్నటి వింటర్ సీజన్ ఉండే కాబట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పెంచాలి, కానీ ఇంకా ఇవాళ యూజ్ చేస్తలేము ఎక్కువ అని అట్లా పెట్టాం. ఇక్కడ మెయిన్లీ సాస్లు, కెచప్, సిజ్వాన్ చట్నీ, రెడ్ చిల్లీ, ఇయో టమాటో కెచప్, ఇక్కడ అన్ని సాస్ ఐటమ్స్ ఉంటాయి. నేను ఎప్పుడన్నా పాస్తా వేస్తాం, మ్యాగీ వేస్తాం. సో అప్పుడు గ్రీన్ చిల్లీ ఇంకా ఓపెన్ చేయలే. ఇదైతే షాయి పన్నీర్ మసాలా, మేము బాగా పన్నీర్ ఎప్పుడన్నా వండుకుంటాం, అది అప్పుడు యూజ్ అవుతుంది. ఇది కూడా పావు బాజీ మసాలా, ఏమన్నా ఒకేషన్స్ ఎప్పుడన్నా మాకు తినబుద్ధి అయినప్పుడు, బర్త్డేలు పిల్లలవి, అప్పుడు మేము పావు బాజీ బాగా వేసుకుంటాం. సో పావు బాజీ ఒకటి ఇట్లా మొన్ననే వేసుకున్నాం, సో అందుకే అది ఓపెన్ చేసి పెట్టేసినాం. ఇది అనేది మొత్తం సాస్ మసాలాలు ఆ సెక్షన్ అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐస్ మేకర్స్ మనం ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మూవేబుల్ కూడా అవుతుంది, మనం పెట్టియచ్చు, పెట్టుకోవచ్చు. ఐస్ పెట్టుకోవాలి ఇక్కడ, కానీ ఇంకా మేము పెట్టుకుంటలే, ఎందుకంటే మొన్నటి వింటర్ ఉండే. ఇది సోడా బరఫ్ అయిపోయింది, అంటే బాగా మొన్న తాగి వీళ్ళు ఇలా పెట్టేవారికి బరఫ్ అయిపోయింది. ఇలా నార్మల్ ఇప్పుడైతే మేము కొబ్బరికాయలు ఉంటాయి కదా, అయితే అవి ఇలా మేము పెట్టుకున్నాం ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా. కొబ్బరి చిప్పలు ఇవి ఇట్లా ఇక్కడ పెట్టుకున్నాం. ఇది స్ప్రైట్ ఏం లేవు, ఇలా అయిపోయింది, బరఫ్ అయిపోయింది. అంటే ఇక్కడ నార్మల్లీ నేను ఇక్కడ ఏం పెట్టా ఎక్కువ, ఏదన్నా రేర్లీ ఇప్పుడు ఇన్స్టెంట్ జల్లి తినాలి చల్లగా అనేటి మాత్రం పెడతాం. బాగుందా మా ఫ్రిడ్జు? ఇదే మేము మొన్న కొనుక్కున్న కొత్త ఫ్రిడ్జ్. ఎలా ఉంది? మీరు కూడా ఏమన్నా కొత్త సజెషన్స్ ఇవ్వచ్చు, ఏమన్నా అంటే తప్పు మిస్టేక్స్ ఏమన్నా అయితే, లేకపోతే మీరు ఎట్లా స్టోర్ చేసుకుంటారో, ఇంకా మంచిగా స్టోరేజ్ బాక్సెస్ అన్నీ తేవాలి. కానీ ఎట్లా అంటే అట్లా మేము చేసేసినాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వాతి వర్ణాల్ యూట్యూబ్ ఛానల్. కమెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక బెల్ ఉంటే దాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్.